ఉద్యమాలు, ప్రసంగాలు, సమ్మెలు, నినాదాలు, ఆత్మహత్యలు, అలజడులు, ఆవేశాలు. కారణం బహుముఖంగా ఉద్యమాలు జరగడం. తమ భూమిని, నీటిని, ఉద్యోగాలను సీమాంధ్రులు దోచుకుంటున్నారని ఆరోపిస్తూ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేయమని విభజనవాదులు. ఆ ఆరోపణలేవి నిజం కాదని, రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని సమైక్యవాదులు. దీనిని లోతుగా అధ్యయనం చేయడానికి మనం మూలాల్లోకి వెళ్తాం. ఇప్పటికీ 450 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడిన భూమి అనేక రూపాంతరాలు చెందింది. ఆ తరువాత కొన్ని కోట్ల సంవత్సరాలకు సూక్ష్మజీవి పుట్టి అది మనుగడ సాగించే పరిస్థితులు ఏర్పడ్డాయి. తరువాత జలచరాలు, అడవులు, పక్షులు, జంతువులు, అలా చివరగా మనిషి పుట్టాడని సైన్స్ చెబుతుంది. ఆ మనిషి యొక్క నాగరికత 2.5 లక్షల సంవత్సరాల క్రితం రాతి పనిముట్లు వాడకంతో మొదలయ్యింది. అలాంటి రాతి పనిముట్లు మన ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల 1892లో మిస్టర్ బ్రూస్ ఫ్రూట్ కనుగొన్నాడు. అలా మొదలైన నాగరికత మనిషికి వస్తు మార్పిడి, వ్యవసాయం, సాంఘిక జీవనం, భాష లాంటివెన్నో నేర్పింది. ఆ తర్వాత లోహ పనిముట్ల వాడకం 8000 సంవత్సరాల క్రితం మొదలయ్యింది. ఆనాటి నాగరికతలలో సింధు, చైనా, మెసపటోమియా, ఈజిప్టు నాగరికతలు చెప్పుకోదగినవి. కాలక్రమేణా ఐరోపా, ఆసియా, ఆఫ్రికా ఖండాలలో అనేక దేశాలు ఏర్పడ్డాయి. ఈ దేశాల మధ్య యూరోప్ నుండి మధ్య ఆసియా మీదుగా నడకదారిలో ఇండియాకు, చైనాకు పట్టు మరియు సుగంధ ద్రవ్యాల కొనుగోలుకు దూర ప్రాంత వ్యాపారం మొదలయ్యింది. చరిత్రకారులు ఈ మార్గాన్ని సిల్క్ రూట్ అని పేర్కొన్నారు. గ్రీకు దేశస్థుడు అలెగ్జాండర్ ఆ సిల్క్ రూటులోని దేశాలను ఆక్రమించుకుంటూ చివరగా క్రీస్తు పూర్వం 326 నాటికి ఉత్తర భారతదేశంను జయించి ప్రపంచ విజేత అయ్యాడు. అలెగ్జాండర్ తదనంతరం క్రీస్తు పూర్వం 321లో చాణక్యుని మార్గనిర్దేశంలో చంద్రగుప్త మౌర్యుడు గ్రీకు సైన్యాన్ని జయించి భరతమాతను విముక్తిపరిచి దక్షిణ భారతాన్ని జయించి భారతదేశపు తొలి చక్రవర్తి అయ్యాడు. అప్పటి గ్రీకు రాయబారి మొగస్తనీస్ చంద్రగుప్తుని దర్బారును, భారతదేశాన్ని దర్శించి తను రాసిన ఇండికా అనే పుస్తకంలో దక్షిణ భారతదేశంలోని ఆంధ్రదేశం అనేక గ్రామాలు, 30 కోటలతో కూడిన పట్టణాలు కలిగి గజబలం, అశ్వబలం, 1,00,000 సైనికులతో ఓ బలమైన శక్తిగా ఉందని పేర్కొన్నాడు. అశోక చక్రవర్తికి సామంతులైన శాతవాహనులు క్రీస్తు పూర్వం 221లో ఆంధ్రదేశానికి స్వాతంత్ర్యం ప్రకటించుకుని మొదట అమరావతిని, తర్వాత ధర్మపురిని రాజధానులుగా చేసుకుని క్రీస్తు శకం 221 వరకు పరిపాలించారు. అప్పట్లోనే కృష్ణా, గోదావరి పరివాహ ప్రాంతాల్లో వ్యవసాయం, మచిలీపట్నం రేవు ద్వారా వస్త్ర, ఇతర వ్యాపారాలు ముమ్మరంగా సాగేవి. క్రమేపీ శాతవాహనులు ప్రాభవం కోల్పోగా ఆంధ్రదేశం క్రీస్తు శకం 624 వరకు చిన్న చిన్న రాజ్యాలుగా ఉండేది. తరువాత 1157 వరకు చాళుక్యులు రాజమహేంద్రవరం రాజధానిగా పరిపాలించారు. తరువాత కాకతీయులు 1210 నాటికి ఆంధ్రదేశమంతటిని జయించి ఓరుగల్లు రాజధానిగా పరిపాలిస్తున్నారు. ఇదిలా ఉండగా 1206లో ఢిల్లీ రాజధానిగా సుల్తానుల రాజ్యం ఉత్తర భారతదేశంలో ఏర్పడింది. అప్పటి నుండి దక్షిణ భారతదేశాన్ని దక్కన్ అని, తెలుగు భాషను టెలింగ్ అని అన్నారు. 1323 నాటికి కాకతీయులు ఆంధ్రదేశాన్ని పరిపాలిస్తుండగా మహమ్మద్ బిన్ తుగ్లక్ ఆంధ్రదేశంతో సహా దక్షిణ భారతదేశాన్ని జయించి ఓరుగల్లును సుల్తాన్పూర్గా మార్చాడు. 1325లో తీరాంధ్రవాసి ముసునూరు ప్రోల భూపతి తీరాంధ్ర, నల్లగొండ, శ్రీశైలం, కొండవీడు ప్రాంతాలకు విముక్తి కలిగించి వ్యూహాత్మకంగా చిన్న చిన్న రాజ్యాలు ఏర్పాటు చేశాడు. 1335లో ముసునూరు కాపయ్య రేకపల్లి రాజధానిగా తీరాంధ్రను పరిపాలిస్తూ ఓరుగల్లు, గోల్కొండ, నేటి నిజామాబాద్ ప్రాంతాలను సుల్తానుల నుండి విముక్తి కలిగించి ఓరుగల్లు రాజధానిగా పరిపాలిస్తుండగా ఆయన్ను ఆంధ్ర దేశాధీశునిగా కీర్తించారు. ఈ స్ఫూర్తితో 1336లో హరిహర, బుక్కరాయలు కృష్ణానదికి దక్షిణ ప్రాంతాన్ని విముక్తిపరిచి హంపి రాజధానిగా విజయనగర సామ్రాజ్యం స్థాపించారు. నేటి రాయలసీమ ప్రాంతాన్ని ఆనాడు తెలంగాణగా వ్యవహరించారు. ఉత్తర కర్ణాటక, మహారాష్ట్రలను పరిపాలిస్తున్న సుల్తానుల గవర్నర్ బహమనీ వంశస్థులు స్వాతంత్ర్యం ప్రకటించుకొని
1365 నాటికి ముసునూరు కాపయ్య నుండి గోల్కొండను, 1474లో రేచర్ల నాయకుల నుండి ఓరుగల్లును జయించారు. 1498లో పోర్చుగీస్ నావికుడు వాస్కోడిగామా మహమ్మదీయ మధ్యవర్తిత్వం లేని వాణిజ్యావసరాల కోసం భారతదేశానికి సముద్ర మార్గం కనుగొని మన దేశానికి ఐరోపా దేశస్థుల రాక మొదలైంది. 1526లో తురుష్క్ జాతీయుడు బాబర్ ఉత్తర భారతదేశంలో సుల్తానులను జయించి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. బహమనీల రాజ్యంలో తెలుగు ప్రాంతాలకు గవర్నర్ అయిన కులీ కుతుబ్ షా స్వాతంత్ర్యం ప్రకటించుకొని 1529లో యూరోపియన్ల నుంచి మచిలీపట్నం రేవు సుంకాలను వసూలు చేశాడు. 1565లో ఇబ్రహీం షాహీ ఇంకా తన పొరుగు 4 షాహీలతో కలిసి విజయనగర సామ్రాజ్యంపై జిహాద్ ప్రకటించి జయించి తన వాటాగా వజ్ర వైడూర్యాలను పొందాడు. ఆయనే ఇబ్రహీంపట్నం చెరువు, హుస్సేన్ సాగర్ అనగా నేటి ట్యాంక్ బండ్ను నిర్మించాడు. 1591లో మహమ్మద్ షాహీ చార్మినార్తో సహా సుందరమైన హైదరాబాద్ నగరాన్ని గోల్కొండ దగ్గర నిర్మించాడు. 1611లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మచిలీపట్నంలో వ్యాపారం మొదలుపెట్టారు. 1639లో అబ్దుల్లా షాహీ ఢిల్లీ మొఘల్తో సంధి చేసుకోగా గోల్కొండ రాజ్యంలో ఢిల్లీ గవర్నర్ నియమింపబడ్డాడు. 1641కి మచిలీపట్నం రేవు సుంకాల వసూలు విషయంలో షాహీ మరియు గవర్నర్ వేధింపులు భరించలేని బ్రిటిష్ వారు చంద్రగిరి రాజు ఆహ్వానం మేరకు మద్రాసు చేరుకుని కోటను, నేత కార్మికుల కోసం చెన్నపట్నంను నిర్మించారు. అదే నేటి చెన్నై. 1645లో కడప, కొండవీడు, చంద్రగిరి, నెల్లూరు ప్రాంతాలున్న అరవీట రాజ్యాన్ని గోల్కొండ రాజ్యం జయించింది. 1680లో భద్రాచలంతో కూడిన ప్రాంతానికి తహసీల్దార్గా పన్నులు వసూలు చేసే భక్త రామదాసు రామాలయాన్ని నిర్మించగా తానీషా అతనిని గోల్కొండలో ఖైదు చేశాడు. 1687లో గోల్కొండ రాజ్యం మొఘల సామ్రాజ్యంలో విలీనం అయ్యింది. 1724లో మొఘలుల కొలువులోని నిజాం ఔరంగాబాదును, గోల్కొండ రాజ్యాలను జయించి హైదరాబాద్ రాజ్యాన్ని స్థాపించాడు. 1751లో నిజాం బుస్సీ నేతృత్వంలోని ఫ్రెంచ్ వారికి తీరాంధ్రను కౌలుకు అప్పగించిన పర్యవసానంగా బొబ్బిలి యుద్ధం జరిగింది. గుర్తుంచుకో, మాతృభూమి కోసం ఈనాడు కార్చిన రక్త బిందువులు ఒక్కొక్కటి ఒక్కొక్క మహోద్యమమై ఏనాటికైనా మీ విదేశీయుల అధికారాన్ని అంతరింపజేయక మానవు. జాగ్రత్త. 1766లో నిజాం తన సైనిక అవసరాల కోసం కోస్టల్ ఆంధ్రను బ్రిటిష్ వారికి సాలీనా 7 లక్షల రూపాయలకు కౌలుకిచ్చారు. సైన్యాన్ని హైదరాబాదులోనే స్థానికంగా ఉంచటానికి, వారి పోషణకు 1800లో నిజాం రాయలసీమను బ్రిటిష్ వారికి అప్పగించే విధంగా సబ్సిడరీ అలయన్స్ చేసుకున్నారు. ఫలితంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ నిర్మాణం జరిగి సైనిక పోషణ మొదలైంది. 1823లో నిజాం కోస్తాంధ్రను బ్రిటిష్ వారికి హోల్సేల్గా అమ్మివేసి అరబ్ మరియు రోషిల్లా వడ్డీ వ్యాపారుల వద్ద తాను చేసిన అప్పులు తీర్చాడు. 1930 నాటికి ప్రపంచంలోనే అత్యంత ధనికుల్లో ఒకడిగా ఎదిగాడు. 1930-35 మధ్యకాలంలో హైదరాబాదులో ఎయిర్పోర్ట్, హైకోర్ట్, సిటీ కాలేజ్, లైబ్రరీ, ఉస్మానియా యూనివర్సిటీ, హాస్పిటల్ను నిర్మించి హైదరాబాదుకు నూతన సొబగులు అద్దాడు. 15/8/1947న భారతదేశ స్వాతంత్ర్యం. పదిహేడు 9/1948న హైదరాబాద్ రాజ్యం సర్దార్ పటేల్ పోలీసు చర్య ద్వారా భారతదేశంలో విలీనం. మార్చి 1952లో ఉమ్మడి మద్రాసు ముఖ్యమంత్రి అయిన రాజాజీ దక్షిణ ఆర్కాటుకు కృష్ణా జలాలు తరలించాలని సిద్ధేశ్వరం వద్ద డ్యాం నిర్మాణానికి తొందరపడుతుండడం గమనించి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు నిరాహార దీక్షకు పూనుకొని 58 రోజుల దీక్ష అనంతరం 15/12/1952న ఆత్మార్పణం చేశారు. ఫలితంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. గతంలో 16/11/1937న కోస్తాంధ్ర మరియు రాయలసీమ నేతల మధ్య జరిగిన శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలును రాజధానిగా చేశారు. 20/2/1956న ఆంధ్ర రాష్ట్ర, తెలంగాణ ప్రాంత నేతల మధ్య పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది. ఉమ్మడి హైదరాబాదులో నుంచి విడదీసి మరాఠ్వాడను మహారాష్ట్రలోను, కన్నడ జిల్లాలను కర్ణాటకలోను కలపగా మిగిలిన హైదరాబాద్తో సహా తెలంగాణ ప్రాంతాన్ని
1 కోటి జనాభాతో సహా అప్పటికే ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రంతో 2 కోట్ల జనాభాతో సహా కలిపి హైదరాబాద్ రాజధానిగా 3 కోట్ల ప్రజలతో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. అలా ఏర్పడిన రాష్ట్రం భవిష్యత్తు వైపు పయనం సాగిస్తుండగా 1956 నాటి పెద్ద మనుషుల ఒప్పందం ఉల్లంఘన వలన ఉద్యోగాల నియామకంలో అన్యాయం జరుగుతోందని 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మొదలైంది. నిజాం కాలం నాటి ముల్కీ నిబంధనల వలన తమ రాజధాని హైదరాబాదులో ఉద్యోగాలకు అవకాశం లేకపోవడంతో 1972లో ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం మొదలైంది. పై 2 ఉద్యమాలకు పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వం 1974లో 6 సూత్రాల పథకం ప్రకటించిన తర్వాత ఏర్పడిన శాంతి వాతావరణంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో సెంట్రల్, అగ్రికల్చరల్, జేఎన్టీయు వంటి యూనివర్సిటీలు, ఐఐటి, ఐఎస్బి వంటి కాలేజీలు, స్టేడియంలు, హైటెక్ సిటీ, కన్వెన్షన్ సెంటర్, అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలు, అంతర్జాతీయ విమానాశ్రయం, రింగ్ రోడ్డులతో గ్రేటర్ హైదరాబాద్గా మనం మలుచుకున్నాం. మళ్ళీ తెలంగాణ వాదులు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టారు. దోపిడీ కొనసాగించడానికే, లూటీ కొనసాగించడానికే, తెలంగాణ నిధులు, నీళ్లు, ఉద్యోగాలు కొట్టుకపోవడానికి, అక్రమంగా తీసుకుపోవడానికి మా భూమి అన్న విషయంపై ఆరోపణ ఏమిటంటే తెలంగాణ ప్రజల రక్తమాంసాలతో నిర్మించుకున్న హైదరాబాద్ను 1956లో సీమాంధ్రులకు వెండిపల్లెంలో అప్పజెప్పాం. వారు మా భూమిలో వచ్చి స్థిరపడ్డారు. వీరు ఎప్పటికైనా కిరాయిదారులే అంటూ రాష్ట్రం ఎన్ని ముక్కలైనా సరే హైదరాబాద్ తెలంగాణదే అంటున్నారు. ఏ పరిస్థితుల్లో కూడా ఇది ధర్మం కాదండి. ఎందుకంటే తెలంగాణ ప్రజలతో పాటు కోస్తాంధ్ర ప్రజలు కూడా గోల్కొండ రాజ్యానికి కట్టిన పన్నులు హైదరాబాద్ నగర నిర్మాణంలో పునాది రాయితో సహా కూడా ఆ డబ్బుల పాత్ర ఉందండి. ఇది చరిత్రలో స్పష్టంగా ఉంది. 1823లో హైదరాబాద్ రాజ్యం పాపరైందండి. కోస్తాంధ్రను బ్రిటిష్ వాళ్ళకి అమ్మేసి నిజాం అప్పులని తీర్చుకున్నాడు. దానికి ముందు నిజాం రాజ్యానికి సీమాంధ్రులు మొత్తం పరాయి పంచనబడి నానా అవసాట్లు పడి డబ్బులు పంపించారు. సైనిక పోషణ మొత్తం వాళ్లే చేశారు. పరిటాలను మాత్రం అమ్మకుండా 1947 వరకు కూడా ఈ వజ్రాల తవ్వకం జరుగుతూనే ఉందండి. ఈ 1823లో పాపరైపోయిన నిజాంలు 100 సంవత్సరాల కాలంలో ప్రపంచంలోనే ధనికులయ్యారు. కేవలం ఆ తవ్వుకొని పోయిన వజ్రాలను నమ్ముకొనే వాళ్ళు ధనికులయ్యారు. ఆ డబ్బులతోనే హైదరాబాద్ని నవీకరించారు. హైకోర్టును కానీ ఈరోజు వీళ్ళ పిల్లలు చదువుకునే ఉస్మానియా యూనివర్సిటీని కట్టింది ఆ డబ్బులతోనేనండి. తెలంగాణ అంతటా రైల్వేలు డెవలప్ చేశాడండి. 3-4 ఆనకట్టలు కట్టాడు. నిజాం సాగర్ని కట్టాడు. కాపయ్య తెలంగాణ ప్రాంతాన్ని విముక్తి చేసినప్పుడు ఆ పోరాటంలో అనేక మంది సీమాంధ్రులు చనిపోయారు. కాపయ్య కుమారుడు వినాయక దేవుడు కూడా తెలంగాణ మీదకి బహమనీయులు దాడి చేస్తే వాళ్ళ చేతిలో చిక్కి సజీవ దహనం అయిపోయాడండి. ఇక తర్వాత రజాకారులతో తెలంగాణ సాయుధ పోరాటం జరిగేటప్పుడు అనేక మంది సీమాంధ్రులు ఆ పోరాటంలో చనిపోయారండి. అదేనండి సోదరభావం అంటే, అదేనండి ఉమ్మడి తత్వం అంటే. హైదరాబాద్లోని భూములు తెలంగాణ జిల్లాల ప్రజలు ఎలా కొనుక్కున్నారో, ఎలా వారు కిరాయిదారులు కారో అలాగే సీమాంధ్రులు కూడా. వీరు మరియు 1959లో భద్రాచలం డివిజన్ను ఖమ్మం జిల్లాలో కలపగా తెలంగాణ జనాభా క్రమంగా 7% పెరిగింది. ఇలా స్థిరపడిన వారిలో తెలంగాణలో పరిశ్రమలు స్థాపించి ప్రత్యక్షంగా 15 లక్షలు, పరోక్షంగా 30 లక్షల ఉద్యోగాలు కల్పించిన వారు ఉన్నారు. పైగా హైదరాబాద్ నగరం కేవలం తెలంగాణతో కలిసి ఒక రాష్ట్రంగా ఏనాడూ లేదు. ఒకప్పుడు సీమాంధ్రతో, తర్వాత మరఠ్వాడ, కన్నడ ప్రాంతాలతో, నేడు మళ్ళీ సీమాంధ్రతో ఎప్పటిలాగానే వివిధ భాషలతో, సంస్కృతులతో సమ్మిళితమై ఉంది. ఇక నీరు, ఆ విషయమై ఆరోపణలు. నాటి రాచరికం నుండి నేటి ప్రజాస్వామ్యం వరకు ఏ రాజ్యానికైనా పన్నులు కట్టడం ద్వారా ప్రజలే నిధులు సమకూరుస్తారని అందరికీ తెలిసిందే. అట్టి ప్రజాధనంతో దేశ స్వాతంత్ర్యానికి ముందు బ్రిటిష్ వారు సీమాంధ్రలో 1852లో గోదావరి మీద ధవళేశ్వరం వద్ద, 1855లో విజయవాడ వద్ద కృష్ణానది మీద, 1863లో పెన్నా నదిపై సంగా, నెల్లూర్ల వద్ద, 1866లో తుంగభద్రపై కర్నూలు, కడప కాలువతోటి సుంకేసుల వద్ద, 1904లో నాగావళి నదిపై విజయనగరం జిల్లా తోటపల్లి వద్ద ఆనకట్టలను నిర్మించారు.
అలాగే నిజాం తెలంగాణలో 1891లో గోదావరి మీద ఖానాపూర్, 1904లో నేహార్ కాలువతో ఘన్పూర్, 1916లో పోచారం ఆనకట్టలను మరియు 1923లో మంజీరా నదిపై నిజాం సాగర్లను నిర్మించారు. 1947లో నిజాం తుంగభద్రపై సుంకేసుల ఎగువన కర్నూలు, రాయచూరు జిల్లాల నడుమ రాజోలి బండ ఆనకట్ట ఆర్డీఎస్కు పునాది వేశారు. ఇలా ఉండగా 1948లో నిజాం హైదరాబాద్ రాజ్యం భారతదేశంలో విలీనమవుగా 1956 వరకు హైదరాబాద్ రాష్ట్రంగా ఉంది. ఆ 8 ఏళ్ల కాలంలో చిన్నదైన పాలమూరుకు ఉపయోగపడే రాజోలి బండ ఆనకట్టను కూడా పూర్తి చేయలేకపోయారన్నది ఇక్కడ మనం గమనించాలి. ఇటువంటి ఇతరత్రా కారణాల వల్ల 1956 నాటి ఉమ్మడి హైదరాబాద్ రాష్ట్రం మిగులు బడ్జెట్తో ఉన్నది. ఉమ్మడి మద్రాసు నుండి విడిపోయి 1/10/1953న ఆంధ్ర రాష్ట్రం కర్నూలు రాజధానిగా ఏర్పడింది. విజయవాడ వద్ద పాత ఆనకట్ట స్థానంలో బ్యారేజీ నిర్మాణం 13/2/1954న మొదలై 3.5 సంవత్సరాల కాలంలో పూర్తయింది. అలాగే 1955లో ప్రధాని నెహ్రూ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు పునాది వేశారు. ఇటువంటి ఇతరత్రా కారణాల వల్ల 1956 నాటికి ఆంధ్ర రాష్ట్రం లోటు బడ్జెట్తో ఉన్నది. 1/11/1956న ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక కృష్ణానదిపై 1976 ట్రిబ్యునల్ ప్రకారం నీటి పంపకాలు. ట్రిబ్యునల్ కర్ణాటక రాష్ట్రంలో పరివాహక ప్రాంతం నీటి లభ్యత ఆంధ్రప్రదేశ్ కంటే బాగా ఎక్కువగా ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్కే అధికంగా అనగా 800 టీఎంసీల నికర నీటిని కేటాయించింది. 1955 నుండి నిర్మాణంలో ఉన్న నాగార్జున సాగర్ పనులతో పాటు మనం ఎప్పటి నుంచో అనుకుంటున్న శ్రీశైలం, పులిచింతల ప్రాజెక్టులను నిర్మించాలని నిర్ణయించాము. నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా గుంటూరు, ప్రకాశం జిల్లాలకు, ఎడమ కాలువ ద్వారా నల్గొండ, ఖమ్మం మరియు కృష్ణా జిల్లాలోని నందిగామ ప్రాంతాలకు నీరిచ్చారు. ప్రత్యేకంగా తెలంగాణలో పాలమూరుగా పిలువబడే మహబూబ్నగర్ జిల్లాకు ఉపయోగపడేలా జూరాల ప్రాజెక్టు నిర్మించుకున్నాము. జూరాల కుడి కాలువను ఆర్డీఎస్కు కలపడం ద్వారా 4 దశాబ్దాల కర్నూలు, మహబూబ్నగర్ జిల్లాల రైతుల మధ్య గొడవలు చాలా వరకు తగ్గించుకోగలిగాము. జూరాల రిజర్వాయర్ నుంచి నికర జలాలతో కోయిల్ సాగర్, భీమా ఎత్తిపోతలను నిర్మించుకున్నాం. నాగార్జున సాగర్ రిజర్వాయర్ నుంచే ఏఎంఆర్పి ఎత్తిపోతల ద్వారా నల్గొండ జిల్లాకు ప్రత్యేకంగా త్రాగు మరియు సాగునీరు ఇచ్చారు. భారతదేశంలోని 17 రాష్ట్రాల్లోని 230 జిల్లాల్లో భూగర్భ జలాలలో ఫ్లోరైడ్ అనే పోషకం ప్రమాద స్థాయిలో ఉన్నది. ఫలితంగా 60 లక్షల చిన్నారులతో పాటు 6,20,00,000 మంది ఫ్లోరైడ్ బారిన పడుతున్నారు. మన రాష్ట్రంలో తెలంగాణలో 7, సీమాంధ్రలో 9 జిల్లాల్లో ఈ సమస్య ఉండగా తెలంగాణలోని నల్గొండలో 719 గ్రామాలకు మరియు మహబూబ్ నగర్లోని 201 గ్రామాల్లోని దాదాపు 12 లక్షల మందికి 2003 నుండి 2011లోగా నాగార్జున సాగర్ తదితరాల నుండి ఎత్తిపోతల ద్వారా రక్షిత మంచినీటిని సరఫరా చేసి ఫ్లోరైడ్ రహిత జిల్లాలుగా మనం మార్చుకోగలిగాం. కానీ సీమాంధ్రలోని ప్రకాశం, కడప, నెల్లూరు జిల్లాల్లోని 30 మండలాల్లో నివసిస్తున్న 15.25 లక్షల మందికి రక్షిత మంచినీరు ఇప్పటికీ అందించలేకపోయాం. తెలంగాణ మరియు సీమాంధ్రలకు ఉపయోగపడేలా శ్రీశైలం ప్రాజెక్టును నిర్మించుకున్నాము. 1986 నాటికి ఏర్పాటు చేసుకున్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా మిగులు జలాలతో కృష్ణా, పెన్నా లింకుగా తెలుగు గంగను, గాలేరు, నగరిలను నిర్మించుకుంటున్నాము. కుడి కాలువ ద్వారా నికర జలాల ద్వారా కర్నూలుకు అందిస్తున్నాము. అలాగే మిగులు జలాలతో కుడి ప్రక్కనే వెలుగొండ, హంద్రీనీవా వంటి ప్రాజెక్టులను సీమాంధ్రకు ఉపయోగపడేలా నిర్మించుకుంటున్నాము. శ్రీశైలం ఎడమ కాలువ ద్వారా మిగులు జలాలను నల్గొండ జిల్లాకు ఉపయోగపడేలా ఏర్పాటు చేసుకుంటున్నాము. అలాగే మహబూబ్ నగర్కు ఉపయోగపడేలా మిగులు జలాలతో కల్వకుర్తి ఎత్తిపోతలను నిర్మించుకుంటున్నాము. ఇటీవలే తెలుగు గంగ, గాలేరు, నగరీ కాలువలకు పూర్తి సామర్థ్యంతో మిగులు జలాలు అందించకపోవడంతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను వెడల్పు చేశారు. అలా చేసే క్రమంలో శ్రీశైలం ఎడవ కాలువ మరియు కల్వకుర్తి ఎత్తిపోతల గడపల కంటే హెడ్ రెగ్యులేటర్ గడప ఎత్తులో ఉంచారు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఇలాంటి మిగులు జలాలు వాడుకునే ప్రాజెక్టులు తెలంగాణకు కృష్ణానది మీద శ్రీశైలంలో 2, జూరాలలో 1 ఉన్నాయి. సీమాంధ్రకు హెడ్ రెగ్యులేటర్ కాకుండా ఇంకో 2 ప్రాజెక్టులు ఉన్నాయి. అయినా తెలంగాణ వాదులు రాయలసీమకు నీళ్లు దోచిపెడుతున్నారని, తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్నారని నానాయాగి చేస్తున్నారు. ప్రత్యేకంగా కోస్తాంధ్రలోని కేవలం 3 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న కృష్ణా డెల్టా స్థిరీకరణకు ఉపయోగపడే పులిచింతల ప్రాజెక్టు
1903లో అనుకున్నాం మనం కోస్తాంధ్రకు ఉపయోగపడే పులిచింతల డ్యామ్ కట్టాలని. 2013 డిసెంబర్లో అతి కష్టం మీద నిర్మించుకోగలిగాం. గోదావరి నది మన రాష్ట్రంలోకి ప్రవేశించాక కుడి పక్కన మనము, ఎడమ పక్కన దగ్గరగా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిషా రాష్ట్రాల సరిహద్దులున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక మనం శ్రీరామ్ సాగర్, ఇచ్చంపల్లి, పోలవరం ప్రాజెక్టులను నిర్మించాలనుకున్నాం. తదనుగుణంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు స్టేజ్ 1ను మహారాష్ట్రతో ఒప్పందం చేసుకుని ప్రత్యేకంగా తెలంగాణకు ఉపయోగపడే విధంగా 1960లలో నిర్మించుకున్నాం. మిగిలిన ప్రాజెక్టుల కోసం ఇతర రాష్ట్రాలతో ఒప్పందం చేసుకుని ట్రిబ్యునల్ ఆమోదం కొరకు సమర్పించుకున్నాం. 1980 ట్రిబ్యునల్ ప్రకారం గోదావరిలో 3565 టీఎంసీల నికర నీటి లభ్యతతో మనకు అధికంగా 1486 టీఎంసీల నీటిని కేటాయించారు. తెలంగాణలో మనం సింగూరు, కడెం, మానేరు, కిన్నెరసాని, తలిపేరు, సత్నాల, పెద్దవాగు, వట్టివాగు మరియు ఆలీసాగర్, గత్ప, ఎత్తిపోతల మరియు చిన్ననీటి వనరులను నిర్మించుకొని శ్రీరామ్ సాగర్ను పెంచుకొని నిజాం సాగర్ను ఆధునీకరించి మొత్తం 455 టీఎంసీల నీటిని తెలంగాణ వాడుకునేలా చేశాం. ఇచ్చంపల్లి వద్ద డ్యాం ఎత్తుగా నిర్మిస్తే తెలంగాణలోని బొగ్గు గనులు మునిగిపోతాయని జలయజ్ఞం ద్వారా ఎత్తిపోతల పథకాలుగా దేవాదుల, ఎల్లంపల్లి, కాళేశ్వరం, లెండి, రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్ తదితరాలు చేపట్టగా దాదాపు పూర్తి కావచ్చాయి. 1941లో అనుకున్నది, 1980లో ట్రిబ్యునల్ ప్రకారం ఒప్పుకున్నది అయిన పోలవరం ప్రాజెక్టు ఇప్పటికీ కోస్తాంధ్రకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో అడ్డుపళ్ళు వేస్తూనే ఉన్నారు. రాష్ట్రంలోని కృష్ణా, గోదావరి, పెన్నా, వంశధార, నాగావళి తదితర 40 నదుల ద్వారా మనకు కేటాయించబడిన నీరు 2769 టీఎంసీలు. ఇందులో తెలంగాణకు 1211 టీఎంసీలు, సీమాంధ్రకు 1558 టీఎంసీలు మనం కేటాయించుకున్నాం. ఈ కేటాయింపులు ఆయా కాలములలో ప్రాజెక్టుల ఎగువన వాగులు, చెరువులు, వాటిలోని నీటి లభ్యతను బట్టి ఆయా ఆయకట్టులు ఉపయోగించుకుంటుంటాయి. పట్టికను పరిశీలించగా 21.25 లక్షల ఎకరాలతో రాయలసీమ వ్యవసాయ పరంగా వెనుకబడిందని తెలుస్తోంది. కోస్తాంధ్రతో దాదాపు సమానంగా 70.77 లక్షల ఎకరాలు పండుతున్నా కూడా తెలంగాణను ఎండబెడుతున్నారని, సీమాంధ్రులు మా నీటిని దోచుకుంటున్నారని విభజనవాదులు చేస్తున్న ఆరోపణలు శుద్ధ అబద్ధం. సాగునీటి ప్రాజెక్టుల ద్వారా కాలవల్లోకి ఎన్ని టీఎంసీల నీటిని వదులుతారో, ఆ నీటితో ఎన్ని ఎకరాలు సాగుబడి జరుగుతుందో ఇరిగేషన్ శాఖ అధికారులు గణాంకాలను ప్రకటిస్తారు. ఆ గణాంకాలకు అనుగుణంగా రెవెన్యూ శాఖ వాళ్ళు నీటి తీరువాను వసూలు చేయాలి. ఆ గణాంకాలను పరిశీలిస్తే తెలంగాణ ప్రాంతంలో 37% మాత్రమే నీటి తీరువా వసూలు జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. 63% నీటి తీరువా ఎగవేత జరుగుతూ ఉన్నది. ఈ విషయం తెలిసి కూడా మన ప్రత్యేకవాదులు నీటి తీరువా ఎగవేతకు గురైన నీటిని ఆ ఆయకట్టుకు సంబంధం లేకుండా ఎక్కడో దూరంగా ఉంటున్న సీమాంధ్ర పెట్టుబడిదారులు తరలించుకుపోతున్నారని మనకు పిట్టకథలు చెబుతున్నారండి. ఉద్యోగ నియామకాలు. ప్రాంతం రాయలసీమ. 2001 జనాభా 1,35,17,700. 2001లో ఉద్యోగులు 2,03,000. కోస్తాంధ్ర 2001 జనాభా 3,17,05,000. 2001కి ఉద్యోగులు 4,30,000. హైదరాబాదుతో సహా తెలంగాణ 2001 నాటికి జనాభా 3,09,87,300. 2001లో ఉద్యోగులు 5,95,000. ఈ పట్టిక ప్రకారం కోస్తాంధ్రకు ఇంచుమించు సమాన జనాభా కలిగిన హైదరాబాదుతో సహా తెలంగాణలో 1,65,000 మంది ఉద్యోగులు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. 1956లో పెద్ద మనుషుల ఒప్పందంలోని 5వ పాయింట్ ప్రకారం ఉద్యోగాల నియామకం ఉభయ ప్రాంతాల జనాభా ప్రాతిపదికనే జరగాలి. ఇది సహజ సూత్రం కూడా. కానీ రాజధాని హైదరాబాదులోని సెక్రటేరియట్లోని సుమారు 3,800 మంది, హైకోర్టు, యూనివర్సిటీలు మరియు 101 శాఖాధిపతి కార్యాలయాలు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు మొదలగు వాటిలో సీమాంధ్రుల వాటా 15,000 కూడా మించదు. అనగా సుమారు 1,50,000 ఉద్యోగాలు తెలంగాణలో అదనంగా ఉన్నాయని చెప్పవచ్చు. అలాగే 2006 ఉద్యోగ గణాంకాలను పరిశీలిస్తే కోస్తాంధ్ర కంటే 93,126 ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు మరియు ఎయిడెడ్ ఉద్యోగాలు మొత్తం కలిపి
1,49,149 ఉద్యోగాలు తెలంగాణలో అదనంగా ఉన్నాయి. ఈ విషయాన్ని వదిలేసి తెలంగాణ బిడ్డలు లక్షల ఉద్యోగాలు సీమాంధ్రులు దోచుకున్నారని 610 జీవో అమలుపరిచి ఆ లక్షల ఉద్యోగులను వెనక్కి పంపాలని ప్రత్యేకవాదులు ఉద్యమం చేశారు. మీ ఉద్యోగాలు ఒకటి కూడా మేము తీసుకోమన్నారు. ఎన్ని లక్షల ఉద్యోగాల మీద ఆంధ్ర వాళ్ళు కూర్చున్నారు. నిజానికి 2010 ప్రభుత్వ లెక్కల ప్రకారం 610 జీవోకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ అంతటా ఉండి వెనక్కి పంపవలసిన వారు కేవలం 18,856 మంది మాత్రమే. వీరిలో సీమాంధ్ర, తెలంగాణ వారిరువురు ఉన్నారు. వీరందరినీ 610 జీవో నిబంధనల ప్రకారం వారి వారి జిల్లాలకు వెనక్కి పంపటం జరిగింది. దీనిని బట్టి 1973 నాటి 6 సూత్రాల పథకం, తద్వారా వచ్చిన 1974 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ మరియు 1985 నాటి 610 జీవోలు ఉద్యోగార్థ యువతకు ఒక రక్షణ వ్యవస్థగా ఉండి ఆయా జిల్లాలకు కేటాయించిన ఉద్యోగాలు స్థూలంగా ఆ జిల్లాల వారికే దక్కేటట్లు చేస్తున్నాయని రుజువైంది. కావున ఉద్యోగాలు దోచుకున్నారనడం పూర్తిగా అబద్ధం. మన సెక్రటేరియట్లో ఫ్రీ జోన్ ప్రాతిపదికన 3,000 ఉద్యోగ నియామకాలు జరిగాయి. మన వేర్పాటువాదులు ఇది అన్యాయమని, ఇలా జరగడానికి వీలు లేదని, ఈ ఉద్యోగాలని జనాభా ప్రాతిపదిక మీదే ఉండాలని, ఫెయిర్ షేర్ నిష్పత్తి ఖచ్చితంగా ఉండాలని, 60:40గా ఉండి తీరాలని పట్టుబట్టి గోల చేసి ఆ విధంగా ఏర్పాటు చేసుకున్నారు. మరి అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్న 1,50,000 ఉద్యోగాల గురించి జనాభా ప్రాతిపదిక కానీ, ఫెయిర్ షేర్ నిష్పత్తి కానీ, 60:40 నిష్పత్తి కానీ ఇటువంటి వాటి గురించి దేని గురించి కూడా ప్రస్తావన లేకుండా అదే విషయాన్ని సీమాంధ్ర నేతలు ఇదేమిటని అడిగితే వాళ్ళందరూ మీ వాళ్లే ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు, మా వాళ్ళు ఎవరు లేరు, తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఇట్టాగే జరుగుతూ ఉంది అని చెప్పి కాకమ్మ కబుర్లు చెప్తున్నారండి. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే జనాభా గణాంకాల ప్రకారం తెలంగాణ జిల్లాలలో 1,00,000 పైచిలకు అదనపు ఉద్యోగాలు కేటాయించారని, వారి జీతభత్యాలకు ప్రజాధనాన్ని వాడుతున్నారని. మనం అంశాల వారీగా ఇప్పటి వరకు అధ్యయనం చేసిన దాన్ని బట్టి తెలంగాణ ప్రతి రంగంలోనూ అనగా సాగునీరు, ఉద్యోగాలు, నిధులు, పంచాయతీ రోడ్లు, విద్య, వైద్యం ఇలా ఏ రంగంలో చూసినా 1 లేక 2వ స్థానంలోనే ఉన్నది. ఇంకా కోస్తాంధ్ర, సీమ ఇవి మాత్రం 2-3 స్థానాల్లో కూడా ఉన్నాయి. అయినా విభజనవాదులు మా తెలుగు తల్లికి మల్లెపూదండ అన్న నోటితోనే ఆ తల్లిని దూషిస్తున్నారు. మాకు నీళ్ళు ఇయ్యని తల్లి మాకు తల్లి దయ్యమా? మాకు ఉద్యోగాలు ఇయ్యని తల్లి, మా భూములు గుంజుకునే తల్లి, మా బాధను ఎక్కిరించే తల్లి మాకు తల్లి ఎట్లయితే నాకు అర్థం కాదు. 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు 100 మంది చనిపోయారని మనందరికీ తెలుసు. మళ్ళీ ఉద్యమం చేస్తే అనేకులు చనిపోతారని తెలిసి కూడా అత్యంత బాధ్యతారాహిత్యంగా కేవలం తమ రాజకీయ స్వార్థం కోసం పదే అబద్ధాలు చెప్పి ద్వేషం నింపి అవే నిజాలని నమ్మించి ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువత ఆత్మహత్యలకు, వారి తల్లిదండ్రుల కడుపు కోతకు కారకులయ్యారు. ఇది చూసి పౌర సమాజం నిర్ఘాంతపోయింది. పర్యవసానంగా రాష్ట్ర మరియు జాతీయ రాజకీయ పక్షాలు ఒత్తిడికి లోనై అయోమయంలో పడ్డాయి. శ్రీకృష్ణ కమిటీ నివేదికను పట్టించుకొని ఉద్యమకారులు తిరిగి ఉద్యమాన్ని కొనసాగించారు. ఆ తర్వాత విభజన ప్రతిపాదన వచ్చింది. నివ్వెరపోయిన సీమాంధ్రలో సమైక్య ఉద్యమం పెళ్లుబుకింది. తెలుగు వారందరిది ఘనమైన చరిత్రే. తెలంగాణ వారి చేయి పట్టుకుని నడుస్తూ త్యాగాలే చేశారు, కానీ తప్పు చేసింది లేదు, బావుకుంది లేదు. అయినా దోపిడీదారులనే ముద్ర వేసి నడి రోడ్డున పడేశారు. మొన్న మద్రాసు, నిన్న కర్నూలు, నేడు హైదరాబాద్, రేపు ఎక్కడికి? ఇంకెంతకాలం? ఇంకెన్నిసార్లు? విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి వీటన్నిటి గురించి అయోమయం. ఆత్మాభిమానం దెబ్బతిని వేదనతో కొందరు, భావితరాల భవిష్యత్తుపై బెంగతో ఇంకొందరు గుండె పగిలి మరణించారు. ఇన్ని ఘోరాలు జరుగుతున్నా విభజనవాదులు అబద్ధాలతో పాటు దూషణ పర్వాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఆంధ్రోడు ఎవడైనా ఆంధ్రోడే. లంకల ఉట్టిన అన్ని రాక్షసులే. ఆంధ్రలో ఉట్టిన వాళ్ళందరూ తెలంగాణ ద్రోహులే. ఈ సంస్కారహీనులకు, ఈ దోపిడిగాళ్లకు మన పీడ వదిలిపోతుంది కదా అనే ఒక సంస్కారంతో మద్రాసులు మెడలు పట్టినట్టు నూకద్దని చెప్పి, సాటి తెలుగు వాళ్ళని తరిమి కొట్టద్దని చెప్పి సంస్కారంతో మనం చెప్పినాం. ఒక్క ముచ్చట చెప్తే నేను మీకు,
10,000-15,000 మంది ఉన్నారనుకో పనిచేస్తాను అనుకో, ఏదో మూలకు హైదరాబాద్లో వాళ్ళకు 4 బంగ్లాలు 5 బంగ్లాలు ఇస్తాం, వాని దుకాణం ఏదో నడుపుకుంటారు. ఇలాంటి ద్వేషపూరితమైన వాతావరణంలో విభజన జరిగితే ఉన్న సమస్యలకు తోడు కొత్త సమస్యలు పుట్టుకొచ్చి ఇరు ప్రాంతాల మధ్య శాశ్వత శత్రుత్వం ఏర్పడే ప్రమాదం ఉంది. మన ప్రధాని నవంబర్ 5, 2007న ఒక సదస్సులో మాట్లాడుతూ రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారం కంటే పొరుగు దేశాలతో నీటి సమస్యలను పరిష్కరించుకోవడం సులువు అని చెప్పడం గమనార్హం. నివురుగప్పిన నిప్పు లాంటి నిజాన్ని వెలికి తీస్తే వ్యాప్తి తప్ప పునాదులు లేని ఈ 10 తలల అధర్మ ప్రత్యేకవాదం దానంతటదే కుప్పకూలుతుంది. కనుక మనందరికీ అందుబాటులో ఉన్న సమాచారాన్ని మీ ముందుంచాం. ఏకపక్షంగా జరుగుతున్న విభజన ప్రక్రియను ఐకమత్యంతో అడ్డుకుందాం. ఈ వాస్తవాలను చర్చకు పెట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు రాజ్యాంగబద్ధంగా నిజ నిర్ధారణ చేయించుకుందాం. అప్పుడే వైషమ్యాలు తొలగి ఇరు ప్రాంతాల మధ్య సహృద్భావం, పరస్పర నమ్మకం కలిగి మనకు, మన భావితరాలకు మంచి జరుగుతుంది. రండి, కదలి రండి, ధర్మబద్ధమైన సమైక్యవాదాన్ని బలపరుస్తూ కలిసి పయనిద్దాం.